బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. వాళ్ళందరూ వచ్చి అయిపోయిన మీ పెళ్లిని చూసి బోరుని ఏడుస్తుంటే అప్పుడు చెప్పు వాళ్ళకి నువ్వు నా మనిషివి అని. విన్నారుగా? వెంటనే వెళ్ళి ఇప్పటికిప్పుడు నా 25 లక్షలు తెచ్చి నాకిచ్చేసి అప్పుడు కదలండి ఇక్కడి నుంచి. హాసిని, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు వెతకడం? ఏం పని ఉంది? ఏం లేదు, నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? అదే ఇందాక నువ్వు అంత ఆవేశపడిపోయావేంటా అని. ఆవేశపడక ఏం చేయమంటావు? నేను చెల్లెలు చేసిన పని చాక్లెట్ తినే చిన్న పిల్లాడు చేసిన పనా? అలా కాదు పొట్టి. ఏ నువ్వు ఇప్పుడిప్పుడే మా అమ్మ దగ్గర మంచిదానం అవుతున్నావు. నిన్ను ఇంటి కోడలుగా అమ్మ గుర్తిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు ఇలా మీ అమ్మకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మా అమ్మ దృష్టిలో మళ్ళీ బ్యాడ్ అయిపోతావు కదా. ఆపు! అది కాదు పొట్టి. మీ అమ్మంటే మా అమ్మకి చాలా కోపం ఉంది. నువ్వు కూడా ఇన్ని రోజులు ఆవిడ మీద కోపమే నటించావు. మరి మధ్య నీకు అసలు మీ అమ్మ మీద కోపమే లేనట్టు నీ రియాలిటీని బయట పెట్టేస్తే. ఆపు నీ నాటకం, నీ నాటకం. నటన? అవును, నటనే. నేను రీల్స్ లో చేసేదానికంటే ఎక్కువ నటన. సినిమాల్లో టీవీల్లో నటించే వాళ్ళకంటే ఎక్కువ నటన. హాసిని, కోపంలో ఏం మాట్లాడుతున్నావు? ఏంటిది? నేను నీకు ఎంతో ప్రేమతో ఇచ్చిన షర్ట్ ఎలా కాలింది? ఇదా? ఇది చూసి నువ్వు ఫైర్ అవుతున్నావా? అది నేను సైజ్ చేయించుకోవడానికి తీసుకెళ్తే. చాలు నోర్ము, చాలు నోర్ము. ఈ షర్ట్ నువ్వు కాల్చడం, నా మీద ప్రేమంతా నటన అని మీ అమ్మకి మీ చెల్లికి చెప్పడం నేను నా కళ్ళారా చూశాను. ఆ సినిమాతో ఎన్ని రోజులు నేను చూపించిన కంచెనంతా నటన నటన నటన. నీకు నా మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో నా చెవులతో నేను విన్నాను. వారాహికి రఘుకి పెళ్ళైపోతుంది. అప్పుడు హాసినికి సినిమా చూపిస్తాను.